హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే గ్రీన్‌గా, కమ్మగా చాలా చాలా యమ్మీగా వేడి వేడిగా తింటుంటే అమృతంలాగా ఉంటుంది. అదే మన పుదీనా రైస్ అండి. అదెలాగో చూద్దాం. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇందుకోసం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం అవసరం లేదండి. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి బ్యాచిలర్స్ ఆల్సో దీన్ని ఈజీగా చేసుకోగలరండి. ముందుగా దీనికోసం పుదీనాని ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి. దాన్ని నీట్‌గా వాష్ చేసి గ్రైండ్ చేసుకుందామండి. ఈ గ్రైండ్ చేసుకోవడానికి జస్ట్ పుదీనా అండ్ కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందామండి. మార్నింగే కర్రీస్ చేయటానికి లేట్ అవుతున్నప్పుడు ఈ పుదీనా రైసు లంచ్ బాక్స్ రెసిపీగా చాలా చాలా ఈజీగా చేసేసుకొని మనం వెళ్ళిపోవచ్చండి. మౌత్ రిఫ్రెష్ అవ్వడానికి కూడా ఈ పుదీనా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువగా కూడా ఏం పట్టదు ఆయిలు. చాలా లెస్ ఆయిల్‌తో చేసుకునే వంట అనమాట ఇది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుందామండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాము. ఇవి తింటూ ఉంటే మధ్యలో పంటికి తగులుతా చాలా బాగుంటాయి. అందుకే కొన్ని ఎక్కువనే వేసుకుందామండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియను, పచ్చిమిర్చి ఇవన్నీను. ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా కొన్ని ఎక్కువనే వేసానండి. డైరెక్ట్ కాయలే వేసాను. పిల్లలు ముక్కలుగా వేస్తే గనుక వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. పెద్ద పెద్ద కాయలుగా వేస్తే పెద్దవాళ్ళు చక్కగా నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే పసుపు కూడా యాడ్ చేశానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళా లైట్‌గా వేగేదాకా ఫ్రై చేసుకుందామండి. కొందరు నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. వాళ్ళు కనుక ఈ పుదీనాని కొంచెం ఎక్కువగా వాడుకుంటే గనుక ఆ సమస్య నుండి బయటపడొచ్చండి. ఇప్పుడు మన ఆనియను, పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇదే పాయింట్‌లో మనము కార్న్ వేసుకుందాము. కార్న్ కూడా ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇవి బేబీ కార్న్ కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయండి. వెంటనే పుదీనా పేస్ట్ ఉంది కదా! ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు సరిచూసుకొని ఫ్రై చేసుకుందామండి. ఒక 3 మినిట్స్ పాటు. మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. పుదీనాలో పచ్చి వాసన అంతా పోవాలి కదా! పోయే వరకు అట్లా ఫ్రై చేసుకుందామండి సిమ్‌లో. ఒక పక్కన ఈ మిశ్రమం వేగుతూ ఉంటది. మనము రైస్‌ని తీసుకొని పొడిలాడుతా చేసుకుందామండి. ఉండలు లేకుండా ఎక్కడ కూడా. వేగుతుంటే పుదీనా ఫ్లేవరు చాలా చాలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు రైస్‌ని తీసుకొచ్చి ఈ మిశ్రమంలో వేసేద్దామండి. వేసి మంచిగా కలిపేసుకుందామండి. ఈ రైస్ మిశ్రమాన్నంతా కలిపిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. నా దగ్గర ఈ క్లిప్పింగ్ మిస్ అయింది. లెమన్ పిండిన తర్వాత ఒకసారి మొత్తం ఈవెన్‌గా కలుపుకుంటే సరిపోతుందండి. పుదీనా రైసు అనేది హెల్త్ వైజ్‌గాను చాలా చాలా మంచిది. అలాగే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎవ్వరైనా సరే పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చండి తక్కువ టైంలో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారా? ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే చేస్తారా లేదా వేరే ఇంకోలాగా ఎలాగన్నా చేస్తారా? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూసారా మన పుదీనా రైస్ ఎంత కలర్ఫుల్‌గా యమ్మీగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు డిష్ అవుట్ చేశాను. చూడండి చక్కగా చాలా చూస్తుంటేనే మొత్తం తినేయాలనిపించేంత టెంప్టింగ్‌గా సూపర్‌గా వచ్చేసింది. పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఫుల్‌గా వాచ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.